ముఖ్యంగా చాలామంది ఉద్యోగం చేస్తూ పెన్షన్ ఏ విధంగా దాన్ని మనం పొందాలి? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎంత పెన్షన్ తీసుకుంటే మనం ఆ రిటైర్మెంట్ తర్వాత మనం ఎలా బతకగలుగుతాము? అనే ఆలోచనలో ఎక్కువగా జనాలు ఉంటారు. దాని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు స్కీములు, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఆ పెన్షన్స్‌కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇస్తా ఉంటది. మరి ఈరోజు కూడా ఆ పెన్షన్స్‌కి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ముందు దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ఇంకో 10 మందికి షేర్ చేసి, అందరికీ ఈ విషయం తెలియపరుస్తారని కోరుకుంటూ, ఆ విషయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, యాక్చువల్‌గా చూసుకుంటే ఈపీఎఫ్ ఏదైతే ఉందో, అది ఉద్యోగస్తులందరికి కూడా ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఇస్తుంది. ఎలా అంటే అత్యవసర పరిస్థితిలో మీకు తీసుకునే సదుపాయం కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దగ్గరగా అది 75% దాకా మీరు తీసుకోవచ్చని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ సదుపాయం అందించింది అందరికీ కూడా. ఎందుకంటే ఆ ఈపీఎఫ్ అనేది పెన్షన్ విధానాలను కూడా చూస్తా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క ఆ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాస్తూ ఉంటుంది. ఈ ఉద్యోగస్తులకి ఎప్పటికి ఈ ఈ ఉద్యోగస్తులకి ఉద్యోగం చేస్తూ ఏదైనా ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముందే దాన్ని విడుదల చేసింది. ముందే దాన్ని ఆ సదుపాయాన్ని ఇచ్చింది ఆల్రెడీ. అయితే ఇప్పుడేంటంటే కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ ఏంటంటే ఈ ఈపీఎఫ్ఓ ఎంతమందికైతే ఉందో ఆళ్ళంతమందికి కూడా ఎప్పుడైనా డబ్బులు అత్యవసరంగా కావాలనుకున్నప్పుడు 75% మీరు ఏటీఎంల్లోని, బ్యాంకుల ద్వారా మీరు చాలా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లోనే అంటే మార్చి కల్లా దాన్ని మీ ముందుకు తీసుకొస్తది అని చెప్పేసి మంత్రిత్వ శాఖ అయితే అప్డేట్ విడుదల చేసింది. దీనివల్ల ఈపీఎఫ్ ఎవరెవరికైతే ఉందో ఆళ్ళందరికీ కూడా ఒక రకంగా శుభవార్త చెప్పుకోవచ్చు. చూసారుగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బిల్ల ఆల్ పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.